రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత డిఎస్సి మెగా డిఎస్సి పేరుతో భారీ పోస్టులు తీసామంటూ చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపించింది. కానీ ఈ మెగా డిఎస్సి దగా డిఎస్సి అంటూ కూడా ఈరోజు వైసీపీ శ్రేణులంతా కూడా ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈరోజు ఆ స్పోర్ట్స్ కోటాకు సంబంధించి పోస్టుల్లో భారీగా అవకతవకలు జరిగాయంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మనతో పాటు మాట్లాడడానికి బొత్స అనూష గారు మనతో పాటు ఆవిడతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం గారు చెప్పండి, ఎలా చూడాలి, ఏంటి ఈరోజు జరిగినటువంటి ఎవరో వాస్తవంగా జరిగాయి అంటారు, అసలు ఏం జరిగిందంటారు? మరి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మెగా డిఎస్సి అంటున్నారు. మెగా డిఎస్సి అని ఎందుకు పేరు పెట్టాలో తెలీదు. మరి మా ప్రభుత్వంలోనేమో 6,000 పోస్టులు ఇచ్చాము, 6,000 పోస్టులను క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేసి మళ్ళీ ఏమంటున్నారు, 5 లక్షలు ఇస్తానన్నారు. ఎందుకు మరి 16,000 పెట్టారు? ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఎందుకు మరి అన్ని ఫాల్స్ ప్రామిసులు చేశారు? ఒక ట్రాన్స్పరెన్సీ లేదు. ఇంకా ఏమేనంటే ఏది వచ్చినా కూడా విద్యాశాఖ మంత్రి గారు అయిన లోకేష్ గారు ఏ పోస్ట్ పెట్టినా మీరు చూస్తూ ఉంటారు. మా నాన్నగారు ఎడ్యుకేషన్ సంబంధించి పెడుతూ ఉంటారు. ఏది పెట్టినా రెస్పాండ్ అవ్వరు. ఎందుకు రెస్పాండ్ అవ్వరు? నిజంగా నిజాయితీగా పనిచేస్తే రెస్పాండ్ అవ్వాలి కదా. ఆయన కింద ఉన్న ఆఫీసర్లు ఎందుకు రెస్పాండ్ అవుతున్నారు? దీంట్లో నిజంగా ట్రాన్స్పరెంట్గా అన్నీ జరుగుండి అవకతవకలు లేవు అని వాళ్ళు నిరూపించుకోవాల్సిన బాధ్యత లోకేష్ గారికే ఉంది, ఇంకెవ్వరికి లేదు. ఎందుకంటే ఆయన విద్యాశాఖను రన్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఆయన ఎప్పుడు ఏమంటారు, నేను యూత్ లీడర్ అంటారు. యూత్కి ఏం చేశారు ఆయన? ఇప్పుడు ఏం చేస్తున్నారు? నిరుద్యోగులందరినీ రోడ్డు మీద వదిలేశారు. రోడ్డు మీద అందరు రోడ్డు ఎక్కి అందరూ ఇలాగా ఎండల్లో అనగా వానల్లో అనగా ఉదయం అనగా రాత్రి అనగా చాలా కష్టపడి, మీకు తెలుసు కదా, ఒక మధ్యతరగతి కుటుంబం అయినా పూర్ లోవర్ బీపీఎల్ కుటుంబాలైనా ఎట్లాగా బతుకుతాయి? ఒక ఆశతో బతుకుతాయి. ఎలాగా? మాకు ఒక డిఎస్సి వస్తుందో, లేకపోతే మాకు ఒక గవర్నమెంట్ జాబ్ రావాలో, ఇంకోటి రావాలో అని ఆశతో బతుకుతారు. వాళ్ళు చదివే అందుకు చదువుతారు. అలాంటిది వాళ్ళకి ఒక్క పోస్ట్ తీయకుండా, ఒక జాబ్ క్యాలెండర్ పెట్టకుండా, ఏమీ పెట్టకుండా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం మొత్తం నిరుద్యోగుల్ని, యూత్ని మొత్తం అందరినీ తప్పుదోవ పట్టించి రోడ్డు మీదకి లాగింది. కాబట్టి అందుకనే మేము ఈరోజు ఏమంటున్నామంటే, మీరు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేశారు, బాగుంది, మా అందరం అది హర్షించదగ్గవలసిన విషయం. కానీ ఆ ఎగ్జామ్లోని ఏం జరిగింది? ఒక మెరిట్ లిస్ట్ ఏమో బయట పెట్టడం లేదు. ఎందుకు పెట్టడం లేదు? ఎందుకంటే వాళ్ళ సొంత డిపార్ట్మెంట్లో మనిషికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఎవరా మనిషి? క్వశ్చన్ పేపరు వాళ్ళే తయారు చేస్తారు, ఆన్సర్ పేపరు వాళ్ళే చెప్తారు. మొన్న ఎవరో చెప్తున్నారు, ఆన్సర్ షీట్లోని రాసినా రాయకపోయినా 10 మార్కులు వస్తే అలాగున్నాయి ఆన్సర్ షీట్ అని చెప్పారు నాకు. అది ఎంతవరకు కరెక్ట్? అవన్నీ అన్నిటి మీద ఎంక్వైరీ వేయాలి కదా. ఎందుకు వేయట్లేదు అంటే వాళ్ళకి తెలుసు ఏం జరిగిందో. అర్ధరాత్రి ఎవరు మెరిట్ లిస్ట్ తీశారు కాబట్టే కదా అతను కోర్టుకి వెళ్ళారు కాబట్టి ఇదంతా బయటకు వచ్చింది. లేకపోతే ఎవరికి తెలుస్తుంది? ఇవన్నీ జనాలందరూ అంత తెలివి తక్కువైన వాళ్ళు ఏం కాదు. ఒకప్పుడు వాళ్ళకి ఏంటంటే మనందరికీను ఇదిగో మీలాంటి వాళ్ళు ఉండేవారు కాదు కాబట్టి ఎవరికి తెలిసేది కాదు. ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు, ఏది నిజమో ఏది అబద్ధమో చూపించడానికి. కాబట్టి ఆయన తెలుసుకొని ఆయనే ముందుకొచ్చి, ఎవరినో ముందు పెట్టి మాట్లాడడం కాదు, ఆయనే ముందుకొచ్చి దీంట్లో నిజమెంత అబద్ధం ఎంత అనింది ఆయన నోట్తో చెప్తే అందరి యువత ఆనందంగా ఉంటారు. ఎందుకనంటే యువతే కదా, వాళ్ళు యువతను నమ్ముకొనే కదా ఉన్నారు. ఇప్పుడు ప్రతిదీ అంటున్నారు కదా, యూత్ ఏమనంటే పబ్లిసిటీ. ఎందుకు అసలు డిఎస్సిని లేట్ చేశారు? గవర్నమెంట్ రాగానే ఫస్ట్ సంతకం దాని మీదే పెట్టారు. మరి ఎందుకు ఎంత లేట్ అయింది? ఎందుకు సంవత్సరం లేట్ చేశారు? కేవలం వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం, వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ అంతా అయిపోయాక, వాళ్ళ పబ్లిసిటీ అంతా అయిపోయాక అప్పుడు ఈ డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఏం చేశారు? మొత్తం అంతా వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకున్నారు. ఇది మా ఆరోపణ కాదు, ఇది వాస్తవం. కాకపోతే ఇదేంటంటే ఎందుకు అందరూ ఇంత బాధపడుతున్నారు అందరు యూత్ అని అంటే, ఇప్పుడు మేము చాలా కష్టపడాం, ఇప్పుడు మేము ఏం చేయాలి, మేము నిజంగా చదువుకున్నాం, మాకు రాలేదు, నిజంగా వచ్చిన వాళ్ళకైనా ఎవరికి వచ్చిందో ఏంటో చెప్పండి అయ్యా అని చెప్పి ఆయనకి 2 చేతులు నమస్కరించి అందరు యూత్ అందరు అడుగుతున్నారు. అయినా కూడా ఆయన ఎక్కడో కూర్చున్నారు. ఏమనంటే వీడియోలు చేసి పెడతారు. చూసారు కదా, మొన్న అందరూ ఇంగ్లీష్ వీడియోలు చేసి పెడతారు. దేనికి పనికొస్తాయి అవి? చెప్పండి, దేనికి పనికొస్తాయి? దేనికి పనికిరావు. మరి పిల్లల గురించి మాట్లాడారు, పిల్లల్ని కనమంటున్నారు. ఎందుకు కనాలి? వాళ్ళకి ఒక ఉద్యోగం ఉందా? లేకపోతే చదువుకోవడానికి మంచి స్కూల్ ఉందా? లేకపోతే తినడానికి తిండి సరిగ్గా ఉంటుందా? ఏముంటుంది? ఎందుకు కనాలి? మరి ఇవన్నీ ఆలోచించుకొని ఈ డిఎస్సి ఇది మాత్రం మెగా కాదు, ఇది మాత్రం ఖచ్చితంగా దగానే. అందుకు దీని మీద సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలి. మా పార్టీ తరపున ఏంటంటే ఖచ్చితంగా మేము యువత తరపున నిల్చుంటాము. సిబిఐ ఎంక్వైరీ వేయాలి. దీంట్లో ట్రాన్స్పరెన్సీ బయటకు వచ్చినంత వరకు మేము యువత తరపున పోరాడుతూనే ఉంటాం.
అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ముఖ్యంగా యువగలంలో కావచ్చు, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే సూపర్ 6 బండిలో భాగంగా కూడా ఒకవైపు చెప్పుకొచ్చారు. 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటారా స్టేట్లో? అసలు ఎక్కడ ఉన్నాయండి? ఇవ్వడానికి నిజంగా ఉండుంటే ఆ రోజు మా జగనన్న ఇచ్చినప్పుడు ఎటకారం చేశారు, వేలెత్తి చూపించారు. ఏంటి మీరు గొప్ప ఉద్యోగాలు ఇచ్చారు అని చెప్పి. ఆయన ఎంతో కష్టపడి ఎంతో ఆలోచించి ఒక కొత్త ఉద్దేశంతో వచ్చి వాలంటీర్ వ్యవస్థను తెచ్చి ఒకేసారి 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. ఈ రోజు ఆ పరిస్థితి ఎక్కడుంది? 2 లక్షల ఉద్యోగాలు వాళ్ళు ఇవ్వగలిగితే 16,000కి ఎందుకు నోటిఫికేషన్ ఇచ్చారు? అసలు ఈ ఉద్యోగాల గురించి వదిలేయండి. కంపెనీలు తెస్తున్నాను అంటున్నారు. ఆ కంపెనీలో అందరూ బయట వాళ్ళే ఉంటున్నారు. ఎక్కడ మన వాళ్ళు ఉంటున్నారు? మన వాళ్ళు ఎవ్వరు ఉండటం లేదు. మన లోకల్ వాళ్ళు నిజంగా కనీసం 50% కూడా ఇవ్వట్లేదు. ఒక స్టీల్ ప్లాంట్ అంటున్నారు, అది పెడతారో లేదో తెలియదు. ఇంకోటి అంటున్నారు, అది వస్తుందో లేదో తెలియదు. ఇంకో దగ్గర సర్వే అంటారు, అది వస్తుందో లేదో తెలియదు. అమరావతి అంటారు, తెలీదు. భోగాపురం ఎయిర్పోర్ట్లు అసలు మన వాళ్ళకి, మన ప్రాంతం వాళ్ళకి నిజంగా ఇస్తున్నారో లేదో కదా మనకు తెలీదు. కాబట్టి ఇవన్నీ మనం ఆలోచించుకొని అసలు నిజంగా యువత ఊరికినే అన్ని చూసి వాళ్ళ మాటలు మోసపోకుండా అసలు ఏం జరుగుతుందో అనేది తెలుసుకోవాలి. ఇది అసలు వాళ్ళకి 20 లక్షల ఉద్యోగాలు కాదు కదా, 2 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేరు. ఒకటే చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత డిఎస్సికి సంబంధించినటువంటి ఏదో మొదటి సంతకం అయితే పెట్టారు. మొదటి సంతకం పెట్టిన తర్వాత దీనికి సంబంధించిన 16,000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి నియామకాలు జరిపిన తర్వాత ఎన్నో అవకతవకలు చేశారు. తన సొంత మనుషులకే ఈరోజు మొదటి ర్యాంక్ సాధించుకున్నారంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా స్థానికంగా ఉన్న ప్రజలు ఎవరికి కూడా ఉద్యోగ కల్పనలో పూర్తిగా ప్రభుత్వం విఫలమైందంటూ కూడా మరోవైపు విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సంబంధించిన ఉద్యోగాలు కూడా ఎవరికి ఇస్తారో కూడా ఈరోజు ఎవరికి తెలియని పరిస్థితిగా మరోవైపు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మనం చూసుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని విషయాల్లో కూడా పూర్తిగా ఫెయిల్ అయిందంటూ కూడా తీవ్ర విమర్శలు అయితే గుప్పిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ నాడిత రాజేష్, ఆర్టీవీ, విజయనగరం.